ఈ వీడియోని మనం ఒక ఆసక్తికరమైన విషయంతో మొదలుపెడదాం. మనలాంటి సాధారణ వ్యక్తులతో పోలిస్తే క్రీడాకారులలో చాలా ఎక్కువ స్టామినా ఉంటుందని మీకు తెలుసా? దానికి కారణం మనం వాళ్ళు చేసే ప్రాక్టీస్ అని అనుకుంటాం. కానీ మీరు వారి కండర కణాల లోపల చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. వారు చేసే ప్రాక్టీస్ వల్ల సాధారణ వ్యక్తులతో పోలిస్తే వారి కణాలలో ఒక నిర్దిష్టమైన అంశం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు అది ఏమిటి? అది ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వారికి ఎక్కువ స్టామినా ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే అసలు కణం లోపల శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం ఈ విషయాలను నేర్చుకుందాం. మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా! మనం తిన్న ఆహారం నుండి శక్తిని విడుదల చేసే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. ఈ కణ శ్వాసక్రియలో అనేక రసాయన చర్యల వల్ల గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. ఈ శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దానిని వాయుసహిత శ్వాసక్రియ ఎరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. అంటే ఇక్కడ గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నమవుతుంది. అదే ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అనరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. దీనివల్ల మన కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం కండరాల నొప్పికి దారితీస్తుంది. అలాగే అవాయు శ్వాసక్రియ సూక్ష్మజీవుల్లో కూడా జరుగుతుంది. ఉదాహరణకు ఈస్ట్. ఈస్ట్‌లో జరిగే అవాయు శ్వాసక్రియను కిణ్వనం అంటారు. ఈ ప్రక్రియ వల్లనే ఈస్ట్‌ను ఆల్కహాల్ ఉత్పత్తి, అలాగే బ్రెడ్ పిండి తయారీలో ఉపయోగిస్తారు. మీకు ఈ సమీకరణాలు ఇంకా గుర్తులేకపోతే మనం ఇంతకు ముందు వీడియోలో వీటి గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం గదా! ఒకసారి ఆ వీడియోని చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని కణం లోపల ఎక్కడ జరుగుతాయో తెలుసుకోబోతున్నాం. ఈ చర్యలన్నీ మన కణాల లోపల జరుగుతాయని మనకు తెలుసు. కానీ కణంలో ఖచ్చితంగా ఎక్కడ జరుగుతాయి? దీనికి సమాధానం చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే గ్లూకోజ్ నేరుగా కార్బన్ డయాక్సైడ్‌గా మారదు. అన్ని జీవులలో గ్లూకోజ్ 2 దశలలో ఆక్సీకరింపబడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ దశల్లో ఒకటి కణంలోని ఒక భాగంలో జరిగితే, మరొకటి వేరే భాగంలో జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం శ్వాసక్రియలోని మొదటి దశ గురించి తెలుసుకుందాం. వాయు సహిత శ్వాసక్రియలో అయినా, అవాయు శ్వాసక్రియలో అయినా ఈ రెండింటిలోనూ ఈ మొదటి దశ ఒకేలాగా ఉంటుంది. ఈ మొదటి దశలో గ్లూకోజ్ 2 పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం అణువులుగా విడగొట్టబడుతుంది. అంటే 6 కార్బన్ అణువులను కలిగి ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ 3 కార్బన్ అణువులను కలిగి ఉన్న పైరువేట్లుగా విడిపోతుంది. ఈ చర్యలో కొద్ది మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మొదటి దశకు అంటే గ్లూకోజ్ 2 పైరువేట్ అణువులుగా విడగొట్టబడే దశకు ఒక పేరుంది. దీనినే గ్లైకాలసిస్ అని అంటారు. పేరు కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ దాని అర్థం చాలా సులభం. గ్లైకో అంటే గ్లూకోజ్, లైసిస్ అంటే విచ్ఛిన్నం. అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నం కావడమే గ్లైకాలసిస్. ఇప్పుడు మనం రెండవ దశ గురించి తెలుసుకుందాం. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా ఆక్సీకరింపబడుతుంది. ఈ వాయు సహిత శ్వాసక్రియ మొక్కలు మరియు జంతువులలో జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ లభ్యం కాని సమయంలో అంటే అవాయు శ్వాసక్రియలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా మారుతుంది. దీనిని కిణ్వనం అంటారు. ఇది ఈస్ట్‌లో జరుగుతుంది. అలాగే కండరాలలో మరియు కొన్ని బ్యాక్టీరియాలలో ఉదాహరణకు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలో ఆక్సిజన్ లభ్యం కాని సమయంలో లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. కానీ ఆక్సిజన్ లేకుండా పైరవేట్ విచ్ఛిన్నమైతే అక్కడ చాలా తక్కువ శక్తి విడుదలవుతుంది. అది ఆక్సిజన్ సమక్షంలో పైరవేట్ విచ్ఛిన్నమైనప్పుడు విడుదలైనటువంటి శక్తి కన్నా కేవలం 10వ వంతు శక్తి మాత్రమే. సరే, ఇప్పుడు మనం అసలు ప్రశ్నకొద్దాం. ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? ఆక్సిజన్ అవసరం లేని చర్యలన్నీ కణద్రవ్యం, సైటోప్లాజంలో జరుగుతాయి. కణద్రవ్యం అంటే కణత్వచానికి లోపల, కేంద్రకానికి బయట ఉండే చిక్కనైనటువంటి ద్రవ్యం. మీకో విషయం తెలుసా? కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియాలలో శ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది.
ఎందుకంటే బ్యాక్టీరియా అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ అవసరం లేని శ్వాసక్రియను జరుపుతాయి. కానీ వాయు సహిత శ్వాసక్రియ జరగాలంటే అంటే ఎక్కువ శక్తి కావాలంటే ఆ ప్రక్రియ మైటోకాండ్రియా లోపల జరుగుతుంది. అప్పుడు కణద్రవ్యంలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై తయారైనటువంటి పైరువేట్ ఆక్సిజన్‌తో కలిసి 2 మైటోకాండ్రియా లోపలికి వెళ్ళాలి. అక్కడ చర్య జరిగి మైటోకాండ్రియా భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. ఈ రకమైన శ్వాసక్రియ నిజకేంద్రక జీవులలో అంటే మనలో జరుగుతుంది. అంటే మనం చేసే శ్వాసక్రియ కొంత భాగం కణద్రవ్యంలో, మరికొంత భాగం మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ శ్వాసక్రియ వల్లనే మైటోకాండ్రియాలలో ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. అందుకే మైటోకాండ్రియాను కణశక్త్యాగారం అని అంటారు. సరే, ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు గదా! వీడియో మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. క్రీడాకారుల కండర కణాల్లో ఏవి ఎక్కువగా ఉంటాయి? ఒకవేళ మీరు మైటోకాండ్రియాను ఊహించి ఉంటే మీరు చెప్పిన సమాధానం కరెక్టే. శాస్త్రవేత్తలు గమనించిందేంటంటే సాధారణ వ్యక్తులతో పోలిస్తే అథ్లెట్ల కణాల్లో మైటోకాండ్రియాల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంటుంది. ఎక్కువ మైటోకాండ్రియా ఉంటే ఎక్కువ శక్తి విడుదలవుతుంది. అందుకే క్రీడాకారులకు అంత ఎక్కువ స్టామినా ఉంటుంది. సరే, ఈ వీడియోలో ఏ ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. గ్లూకోజ్ 2 దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ 2 పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. దీనిని మనం గ్లైకాలసిస్ అని అంటాము. ఈ చర్యలో విడుదలయ్యేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ మొదటి దశ వాయు సహిత శ్వాసక్రియలో అయినా లేదా అవాయు శ్వాసక్రియలో అయినా ఒకేలాగా ఉంటుంది. ఇంకా రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా ఆక్సీకరింపబడుతుంది. ఈ చర్యలో ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ లభ్యం కాని సమయంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మారుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని ఈ చర్యలో చాలా తక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. అలాగే మనం ఈ చర్యలన్నీ కణంలో ఎక్కడ జరుగుతాయో కూడా తెలుసుకున్నాం కదా! ఈ ఆక్సిజన్ అవసరం లేకుండా జరిగే చర్యలన్నీ కణ ద్రవ్యంలో జరిగితే, ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యలు మైటోకాండ్రియాలో జరుగుతాయి. ఇంకా ఏ విషయాలు తెలుసుకున్నాం? నిజకేంద్రక జీవులలో జరిగే వాయు సహిత శ్వాసక్రియ కణద్రవ్యం మరియు మైటోకాండ్రియాలో జరిగితే, కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియాలలో జరిగే అవాయు శ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది అని తెలుసుకున్నాం. అలాగే వాయు సహిత శ్వాసక్రియలో ఎక్కువ మొత్తంలో శక్తి ఉత్పత్తి అవుతుందని, అది మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుందని, అందుకే వాటిని కణశక్త్యాగారాలు అంటారని తెలుసుకున్నాం. సాధారణ వ్యక్తులతో పోలిస్తే క్రీడాకారుల కణాల్లో మైటోకాండ్రియాల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంటుంది. అందుకే మీరు బాగా ఆడుకోండి, మీ మైటోకాండ్రియాలను పెంచుకోండి.